రామాయణంలో జాంబవంతుడి ప్రోత్సాహం, శాపం కారణంగా మర్చిపోయిన హనుమంతుడికి తన నిజమైన బలం మరియు సామర్థ్యం గుర్తు చేసి హనుమంతుడిలో నిద్రాణమైన సామర్థ్యాలను మేల్కొలిపి సీతను వెతుకుతూ సముద్రం దాటి లంకకు ఎగరడానికి వీలు కల్పించాయి. అలాగే మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకోవడం కోసం కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు మీకోసం. అలసట వచ్చేది పని వల్ల కాదు. మీకు తరచూ అలసటగా అనిపిస్తుంటే కారణం మీరు బిజీగా ఉండడం ఎంత మాత్రం కాదు. అసలైన కారణాలు ఏంటంటే, 1. మీరు రుచి కోసం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. 2. వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండడం. 3. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ చూస్తూ గడపడం. 4. తరచూ మద్యం సేవించడం. మీ పని కన్నా చెడు అలవాట్లే మీ శక్తిని ఎక్కువగా హరిస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే మీరు నిత్యం ఉత్సాహంగా ఉంటారు అంటున్నారు మకంజీ స్మిత్, ఫిట్నెస్ కోచ్. తప్పును అంగీకరించకపోతే మరింత నష్టం. ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనిషి అంటూ ఉండరు. కానీ చాలామంది తాము చేసిన తప్పులను అంగీకరించరు. వాటిని సమర్థించుకోవడానికి ఎంత దూరమైనా పోతారు. ఆ క్రమంలో మరిన్ని తప్పులు చేయడానికి కూడా సిద్ధపడతారు. వారిలోని అహమే అందుకు కారణం. దాన్ని విడిచిపెట్టి మన తప్పులను అంగీకరించిన క్షణం నుంచే మన పని, జీవితం తేలిగ్గా మారుతాయి అంటున్నారు జూలీ గుర్నర్, పెర్ఫార్మెన్స్ కోచ్. అభిప్రాయాలపై గిరి గీసుకోకండి. నిజమైన జ్ఞానానికి ప్రతీక ఏంటంటే, 1. మీ అభిప్రాయాలను మార్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండడం. 2. మీ విలువల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకపోవడం. తార్కికంగా ఆలోచిస్తూ మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటేనే కాల పరీక్షలో నిలబడగలరు. మీ విలువలను తగ్గించుకోకుండా మీ అవగాహన స్థాయిని పెంచుకోవడమే పురోగతికి మార్గం అంటున్నారు ఆడమ్ గ్రాంట్, సైకాలజిస్ట్. మీలోకి మీరు తొంగి చూసేటప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది. అందుకు ధ్యానం ఉపకరిస్తుంది. దీనివల్ల 5 ప్రయోజనాలు ఉన్నాయి. 1. స్వీయ అవగాహన పెరుగుతుంది. 2. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. 3. ఎలాంటి భయాలు లేకుండా మనసు చెప్పిన మాటను ఆచరించడం అలవడుతుంది. 4. భావోద్వేగాల నియంత్రణపై పట్టు సాధిస్తారు. 5. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఆలోచించే శక్తి సొంతమవుతుంది. అందుకే రోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి అంటున్నారు ఇజ్రాయెల్ మొంటెనో, పర్సనల్ గ్రోత్ కోచ్.